ఈరోజు 5 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా విభజన చట్టంలో హామీలు నెరవేర్కపోగా ప్రత్యేక హోదా విభజన సాధిస్తామని చెప్పిన ఎంపీలు తోక ముడిచి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఈరోజు తప్పే ఉంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో ఎవరు భాగస్వాములు, ఎవడు రక్తం చిందించి ఆ రాజధాని నిర్మాణం చేశారో తెలివి తక్కువ దద్దమ్మలారా ఈరోజు రాజకీయ పార్టీలు హెచ్చరిక చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ మీరే, మీకు తెలియదా? ఉమ్మడి రాజధాని రక్తం ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలతో నిర్మించుకున్నది. అది మేము అడిగాం. రాష్ట్ర విభజన జరిగిపోయింది. మీరు పోరాడటం వల్ల వ్యాపారవేత్తలు ఎంపీగా ఉండటం వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు, తెలంగాణ కావాలన్నారు, ఇచ్చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాలు మేము కొనసాగిస్తాం, ఈలోపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఈరోజు ఒకతను రాజధాని అమరావతి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా సరే అమరావతి రాజధాని డెవలప్ అయితే అన్ని ప్రాంతాలకు దగ్గరని ఆలోచించుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధానిని చేకొట్టారు. మళ్ళీ ఈరోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మీ 3 రాజధానులు లేదా అమరావతి రాజధాని సరే, ఈరోజు ఉమ్మడి రాజధానిలో రావాల్సిన 1,00,000 కోట్ల రూపాయల డబ్బు ఎవరిది? మా డబ్బు 5 కోట్ల తెలుగు ప్రజల డబ్బు అన్యాయంగా 1,00,000 కోట్ల రూపాయలు వెళ్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేని యొక్క మరి ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు ఏం గాజులు వేసుకుంటున్నారు అంటున్నా. ఈరోజు మళ్ళీ ఉమ్మడి రాజధాని అయిపోతుంది, మన ప్రాంతం విద్యార్థులు ఒక రాజధాని నిర్మించుకుందాం, మన ప్రాంతం విద్యార్థులు పక్క రాష్ట్రాల మీద మరి యువత ఆధారపడుతున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమని ఆలోచన ఒక్క ఎంపీలకైనా ఉందా అంటున్నా. మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్ర ప్రజలు కూడా భాగస్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజధాని కట్టుకునేదాకా కొనసాగిస్తే తప్పేందని చెప్పి గతంలో 2020లోనే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మేము మీటింగ్ పెట్టి మరి చేయటం జరిగింది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల డబ్బు చంద్రబాబు నాయుడు చెల్లిస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తాడా, పవన్ కళ్యాణ్ చెల్లిస్తాడా? ఎవరు చెల్లిస్తారా డబ్బులు? ఎవరు డబ్బులై? మా డబ్బులు కాదా? అయితే ఉమ్మడి రాజధానిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో చదివారు. చంద్రబాబు నాయుడు మనవడు దేవనాష్ హైదరాబాద్లో చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ పిల్లలు హైదరాబాద్లో చదువుతున్నారు. 155 మంది ఎమ్మెల్యేల పిల్లల యొక్క ఆస్తులు హైదరాబాద్లో పెట్టుకొని సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థికి యువతకు ఐటీ ఉద్యోగాలు దూరం చేయడానికి మీరు ఈరోజు పన్నాగం పడతారా అంటున్నా. మేము అడిగేది ఒకటే డిమాండ్, మీకు చేతనైతే ఉమ్మడి రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం అయ్యేదాకా కొనసాగించండి. అక్కడ ఉన్న విభజన చట్టంలో హామీలో ఉన్న 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని రండి. దాన్ని వదిలేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మేలుకొనుకో, లేకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. ఏ కులానికో ఏ మతానికో మీరు ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ని బాగు చేయలేరు.